హే గైస్, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకైతే వచ్చాను. బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్లో మనకి రీసెంట్గా ఒక సర్వే అయితే వచ్చింది. కాకపోతే నిన్న మనకి శివరాత్రి సందర్భంగా సర్వే అనేది క్లోజ్ చేశారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ అయితే ఓపెన్ చేశారు. సో ఇది బాగానే ఉంది. కానీ చాలామంది మనం వాలంటీర్స్ అయితే అన్న వాట్సాప్లో ఒక చిన్న వీడియో అయితే చేయండి అన్న అని అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ సర్వే వల్ల మనకి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఏవైతే అమలు చేసిందో సంక్షేమ పథకాల గురించి, వాటి గురించి, అలాగే మన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీరు, సచివాలయ వ్యవస్థ తీరు అనేది ఎలా ఉంది, ఏంటి కొన్ని పాయింట్స్ అయితే వచ్చాయి. ఈ పాయింట్స్ అనేది మనము సర్వేనే జస్ట్ ఒక 1 minute చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే, ప్రతి సిటిజన్ దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ ఇవి అని మనం ఆ నోట్స్ అయితే చదవాలి. అప్పుడు వాళ్ళకి అభిప్రాయం అనేది మనం అయితే తెలుసుకోవచ్చును. సో ఇంకెందుకు ఆలస్యం, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకైతే వచ్చాను. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఐ థింక్ వెళ్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కానీ లేదా కామెంట్లో ఒక హార్ట్ సింబల్ కానీ ఇస్తారని కోరుకుంటున్నాను. ముందుగా మనము బెనిఫిషరీ అవుట్రీచ్ యాప్ 20.0 కొత్త వర్షన్ అయితే వచ్చింది. ఆ వర్షన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్గా మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చును. యాప్ అనేది ఓపెన్ చేస్తానే మనకి ఈ విధంగా HCM లెటర్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంటుంది. సింపుల్గా అప్డేట్ మీద క్లిక్ చేస్తానే మనకి డేటా అయితే వస్తుంది. డేటా మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి కొన్ని నేమ్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఈరోజు మా సర్వే అనేది నాకు వచ్చిన 52 కుటుంబాలలో ఆల్మోస్ట్ ఒక 30 కుటుంబాలు అనేది కంప్లీట్ అయితే చేశాను. రిమైనింగ్ ఒక 15 వరకు ఉన్నాయి. సో వీటిని కూడా ఈరోజు ఈవినింగ్ లోపు అయితే కంప్లీట్ అయితే చేసేస్తాము. సో ఇది బాగుంది. సింపుల్గా ఇప్పుడు మనం ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, కుటుంబ వివరాలు డీటెయిల్స్ అయితే వస్తాయి. వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే వస్తుంది. సెలెక్ట్ హౌస్ హోల్డ్ నేమ్ ఫర్ ఈకేవైసీ. ఇక్కడ మనం వాలంటీరు ప్రజెంట్ ఈ కుటుంబంలో ఎవరు ఉన్నారనేది అయితే ఎంచుకోవాలి. ఎవరుంటే వాళ్ళ పేరు అనేది, ఇన్ కేస్ ఇప్పుడు 5 members ఉంటే ప్రజెంట్ ఉన్న పర్సన్నే మనం ఎంచుకొని కూడా సర్వే కంప్లీట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఒక నేమ్ అయితే ఎంచుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్, జగనన్న ప్రభుత్వం 5 ఏళ్ళుగా అమలు చేస్తున్న నవరత్న పథకాలు రాబోయే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. ఇది జగనన్న మాట. మీకు మీ కుటుంబానికి ఈ పథకాలతో మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? సో ఇప్పటి వరకు మనకి పథకాలు అనేది వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు కూడా మనం ఈ పథకాలని అమలు చేస్తాము. మీకు దీనివల్ల ఏమైనా మంచి జరిగిందా? సో అవునైతే అవును, కాదైతే కాదు. జగనన్న ప్రభుత్వం మీ ఇంటి వద్దకే సేవలు అందించే ప్రవేశపెట్టిన వాలంటీర్. సో మన విలేజ్లోనే, మన పరిధిలోనే వాలంటీర్ ఉన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది ఉంది, సచివాలయం ఉంది. ఇక్కడ మీకు ఏదైనా సరే మీరు వెళ్ళినప్పుడు మీకు సంబంధించిన సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోతుందా, మీ ఇంటి దగ్గరకు వచ్చి సక్రమంగా పనిచేస్తున్నారా అని రెండో పాయింట్. మన ప్రభుత్వం ఆరోగ్య సురక్ష, జగనన్న సురక్ష, నాడు నేడు. సో నాడు నేడు ద్వారా స్కూల్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మన విలేజ్లోనే మన దగ్గరే ఒక క్యాంప్ అనేది కండక్ట్ చేసి, ఆ క్యాంపులో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మీకు ఏమైనా ఉపయోగం జరిగిందా లేదా అని. ఇకపోతే జగనన్న నవరత్నాలు ఇతర అన్ని పథకాలు లాగే కొనసాగించేందుకు జగనన్నకు మీరు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? సో ఇప్పటి వరకు ఈ పథకాలన్నీ ఇలా అమలు చేశారు. ఇది మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో కూడా మీరు కొనసాగించాలని మన జగనన్న కోసం మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అంటే ఆ కుటుంబం యొక్క లబ్ధిదారులు అందుబాటులో ఉన్న వర్షంతో మీరు ఈ విషయం అనేది చెప్పాలి. అవును, మేము మళ్ళీ ఆ జగనన్న గారికి మద్దతు ఇస్తామని ఐ థింక్ వాళ్ళు చెప్పినట్టయితే అవునైతే పెట్టేసి సింపుల్గా మనం ఇక్కడ థంబ్ అనేది తీసుకొని బయోమెట్రిక్ అనేది వేయాలి. సో దీనికి నేను సర్వే ఆల్రెడీ వేరే వాళ్ళు చేసినది ఇటు పక్క డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా ప్రతి ఒక్క లబ్ధిదారుని దగ్గరికి మనం వెళ్ళి క్వశ్చన్స్ అయితే అడిగి సర్వే అనేది కంప్లీట్ అయితే చేయాలి. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ కామెంట్లో ఒక హార్ట్ సింబల్ కానీ లైక్ సింబల్ కానీ ఇస్తారని కోరుకుంటూ జై హింద్.